హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వాతి బూరా అండి. సో మనకి అందరికీ ఉండే సందేహం, గణపతి పూజకి తులసి వాడకూడదంటారు. అది మీకు ఉండే సందేహమా అండి? నాకు కూడా ఉండేది, బట్ ఈ వీడియోలో క్లారిటీ వస్తుంది, చూడండి. ముందుగా తులసీదేవి కథ గురించి తెలుసుకుందాం. తులసీదేవి వృషభధ్వజుడు అనే రాజుకి కుమార్తె. ఈ తులసీదేవి లక్ష్మీ అంశతో జన్మిస్తుందండి. మహావిష్ణువు అంటే అపారమైన ప్రీతి ఈ తులసీదేవికి. సో విష్ణువుని, ఆయన అంటే నథింగ్ బట్ ఇక్కడ విష్ణువుని వివాహం చేసుకోవాలని అనుకుంటుంది. అందుకు తపస్సు చేస్తూ ప్రారంభిస్తుంది తపస్సుని. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై, నువ్వు ఈ జన్మలో ఆ విష్ణువు చేరుకోలేవు, కానీ విష్ణు అంశ అయిన ఒక అతన్ని పెళ్ళాడతావు అని చెప్తాడు. ఇంకేమంటే కలియుగం అంతమయ్యే వరకు భూమిపైనే ఉండి తర్వాత వైకుంఠం చేరుకుంటావు అని చెప్తాడు. దానికి అమ్మగారు బాధపడి ఊరుకుంటుంది. ఒక వినాయక చవితి రోజు ఋషులు అందరూ కలిసి మట్టితో వినాయకుని చేసి దాన్ని ఒక చెట్టు కింద పెట్టి, అంటే వినాయకుని ప్రతిమను చెట్టు కింద పెట్టి పూజ చేసుకొని ఇలా శ్లోకం చదువుతారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. శుక్లాంబరధరం విష్ణు అనగానే తులసమ్మ ఏమనుకుంటుందంటే, విష్ణు అనగానే అతడేమో నా భర్త అనుకొని ఆ గణపతిని కౌగిలించుకుంటే ఆ గణపతి, అమ్మ నేను నీ పతిని కాదు, మోహావేశంలో తొందరపడకు తల్లి అని బదులిస్తాడు. గణపతి దేవుడికి ఆగ్రహం వచ్చి, నీకు రాక్షసుడితో వివాహం అవుతుందని చెప్పిస్తాడు. అప్పుడు ఆ తల్లి ఏడ్చి, స్వామి నాకు మిమ్మల్ని కూడా సేవించుకునే అవకాశం ఇవ్వండి అని వేడుకుంటుంది. ఏదో మోహంలో తెలియక అలా ప్రవర్తించాను అని అంటే, అప్పుడు గణపతి వినాయక చవితి రోజు తులసిమాల నాకు సమర్పించుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు, మిగతా రోజులు మాత్రం తులసిమాలతో నాకు పూజించకూడదు అని బదులిస్తాడు. మీకు ఒక క్వశ్చన్, తులసి అమ్మకి ఒక రాక్షసుతో వివాహం జరుగుతుంది అని అన్నారు కదా, తులసీదేవి యొక్క భర్త ఎవరు? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ మీ టు మై ఛానల్.